తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి 2 గంటల్లో 9.53% ఓటింగ్ నమోదైంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్లో 2 పతకాలను గెలుచుకున్న మను భాకర్ మొదటిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈజర్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటు వేశారు. తమ నేతలను ఎన్నుకునే బాధ్యత యువతగా మనపైనే ఉందని అన్నారు. ఈ చిన్న అడుగులే భవిష్యత్తులో భారీ లక్ష్యాలను సాధించేందుకు మార్గాలని అన్నారు. తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని, ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసి తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. హర్యానా మాజీ డిప్యూటీ సీఎం జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, భూపేందర్ సింగ్ హుడా, మాజీ రెజ్లర్ కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ సహా జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతో పాటు 1031 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 8,821 మంది శతాధిక వృద్ధులతో పాటు మొత్తం 2,03,54,350 మందికి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు కొనసాగనుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ప్రచారంలో ఎవరు నెగ్గుతారన్నది అందరిలో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ హోరాహోరీ ప్రయత్నాలు చేసింది. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఎలాగైనా అధికారం చేపట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 7 హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ 2 పార్టీలతో పాటు జననాయక్ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ పోటీలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కింగ్ మేకర్గా మారింది. అయితే రైతులు, యువత, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెరిగిన ధరలు వంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.